కుంభరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో, చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో, అదేవిధంగా జన్మరాశిలో రాహు సంచారం. కష్టానికి ప్రతిఫలం వృత్తి ఉద్యోగంలో కానీ వ్యాపారం కానీ తక్కువగా ఉంటుంది. నలుగురిలోనూ మీరు చేసే వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి మరిచి పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకోవడం ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తోంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు అవి సఫలీకృతం అవుతాయి. అయితే ఉద్యోగంలో ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం, ఎక్కువగా తిరగడం, అలసిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించి, స్పైన్కి సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కొన్ని అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. సొంతంగా చేసే వ్యాపారాలు కొద్దిగా నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగినది. జన్మరాశిలో రాహు ఉన్నారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత ఖర్చు అంటే రూపాయికి 4 రూపాయలు ఖర్చు చేస్తాం. ఈరోజు బాగున్నాం, ఖర్చు పెట్టేద్దాం కదా అని అనుకుంటారు. ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టడం చెప్పదగినది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా లేకపోలేదు. మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా నడుస్తుంది. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలు పడతాయి. ఇప్పటి నుంచి ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి వీసా, H1B, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసేవారికి, PR కోసం ప్రయత్నం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు గోచరిస్తున్నప్పటికీ ఏలినాడు శని వల్ల మనం కొంత బద్ధకం వల్ల అనుకోవచ్చు, అవి వెనక్కి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. సోదరుల మధ్య విభేదాలు తొలగిపోయి మీకు ఏదైనా కష్టకాలం ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆదుకోవడం అనేది జరుగుతుంది. అయితే అవి మర్చిపోయి అన్నీ నేనే చేసుకున్నాను, అది నేనే ప్రయత్నం చేస్తున్నాను అని ఒక్కొక్కసారి అహంభావం కూడా ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. వాళ్ళ గ్రహగతులు వచ్చి గోచారం వచ్చి జరగడం ఉంటుంది. ఏదైనా వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి చెప్పే ఫలితాలు ఏవైతే ఉన్నాయో కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి వర్తించవు. అంతే తప్ప ఇది నాకు కాదు, ఇది నాకు ఇలాగే ఉంది, లేదా ఇలా ఉంటుంది, నాకు అవ్వలేదు అన్న ఒక్కసారి అనుకుంటుంటారు. కాబట్టి ఏదైనా చెప్పేది జాతక ఫలితం, గోచార ఫలితం, ఈ వారి ఫలితం చెప్పడం సూచనాప్రాయంగా ఉంటుంది. కాబట్టి చెప్పే విషయాలు మీకు ఎంతవరకు అవసరమవుతాయో అవి తీసుకుని పాటించగలిగితే పాటించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అఘోర పశుపతి హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ బుధవారాన్ని కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in